ప్రభువైన యేసుక్రీస్తు వారి నామమున అందరికీ వందనములు తెలియజేస్తున్నాను. అందరూ బాగున్నారా? అందరూ ఆరోగ్యంగా సంతోషంగా ఉన్నారని ప్రతిరోజు మీ కొరకు ప్రార్థన చేస్తున్నాను. పరిశుద్ధ గ్రంథం నుండి ఈరోజు మన కొరకు వాగ్దానమును పంపిన అదేమనగా సంఖ్యాకాండము 6వ అధ్యాయము 26వ వచనంలో ఇలా వ్రాయబడింది. యెహోవా నీ మీద తన సన్నిధి కాంతి ఉదయింపజేసి నీకు సమాధానము కలుగజేయునుగాక. అవును, తండ్రైన దేవుడు మనల్ని ఆశీర్వదిస్తూ వాక్య రూపంలో ఇలా తెలియజేస్తున్నారు. యెహోవా దేవుడని సూచిస్తుంది ఈ వాక్యము. నీ మీద తన సన్నిధి కాంతి ఉదయింపజేయును అనగా ఇది దేవుని ముఖము ప్రకాశించినది. అంటే దేవుడు తన ఒక వ్యక్తిపై తన కృపను అనుగ్రహాన్ని చూపుతున్నాడని అర్థము తెలియజేస్తుంది. సన్నిధి కాంతి అంటే దేవుని సన్నిహితముగా ఉండటం, ఆయన సన్నిధిని అనుభవించడం. ఇది దేవుడు వ్యక్తిగత శ్రద్ధ తీసుకుంటున్నారని వాక్యము తెలియజేస్తుంది. వారిని చూస్తున్నాడని సూచిస్తుంది ఈ వాక్యము. నీకు సమాధానము కలుగజేయునుగాక అనగా ఇది దేవుడు తన ప్రజలకు శాంతిని, భద్రతను మరియు అంతర్గతిక విశ్రాంతిని ఇస్తున్నాడని వాక్యం తెలియజేస్తుంది. అల్లకల్లోలమైన ఈ ప్రపంచంలో కూడా దేవుని శాంతిని కనుగొనమని ఈ వాక్యము తెలియజేస్తుంది. దేవుడు నిన్ను ఆశీర్వదించి కాపాడుతూ తన కృపతో నిన్ను కరుణించి తన సన్నిధిని కాంతిని నీ మీద చేస్తున్నాడని వాక్యము తెలియజేస్తుంది. ఇంతటితో ఈ పరిశుద్ధమైన వాక్యము, ఈ పరిశుద్ధమైన ఆశీర్వాదము ప్రతి ఒక్కరిపై ఉండాలని నా ప్రార్థన. ఆమేన్. ఆశను సునిచిన సర్వశక్తి గల తండ్రైన దేవ మీకే వందనములు. గడిచిన దినం నుండి మరొక నూతన దినమును మాకు ఇస్తున్నందుకు మీకు వందనములు, స్తోత్రములు. గడిచిన దినములంతటిలో మమ్మల్ని కాపాడి ఈ యొక్క నూతనమైన దినములో మమ్మల్ని దీవిస్తారని, ఆరోగ్యంతో నింపుతారని, మా ప్రయాణాలలో, మా యొక్క ఆరోగ్య విషయంలో, మా చదువులలో, మా ఉద్యోగాలలో మాకు తోడుగా నీడగా ఉండి మీరే మమ్మల్ని కాపాడుతున్నందుకు మీకు వందనాలు. తండ్రి, ఎంతోమంది బిడ్డలు అనారోగ్యంతో బాధపడుతున్నారు. వారి అనారోగ్యం యేసునామమున తొలగించి సంపూర్ణమైన స్వస్థతనివ్వండి. వారికి ఆరోగ్యం తెచ్చేయండి. వారికి పరిచయం చేస్తున్న డాక్టర్లను, నర్సులను, ఆర్ఎంపీ డాక్టర్లను వారికి తోడుగా ఉండి వారికి జ్ఞానంనిచ్చి వారిని క్షేమంగా, సంపూర్ణంగా, సంరక్షణగా ఉండడానికి వారికి తోడేనండి. నాయన, చదువుతున్న బిడ్డలకు జ్ఞానంనివ్వండి. చదువు చెప్తున్న టీచర్లకు ఆరోగ్యమును, వారికి కృపను, వారి ఆశీర్వాదమును, శాంతి, సమాధానమును వారికి దయచేయండి. అనేక చోట్లకు ప్రయాణం చేస్తున్న నా సోదరులు, నా సోదరీమణులు చేరవలసిన గమ్యస్థానానికి వారిని చేర్చండి. వారు ఆరోగ్యంగా, సంతోషంగా వెళ్ళి అక్కడ సాక్షులుగా మీరు చేసిన ఉపకారమును అనేక మందికి తెలియచేయడానికి వారికి జ్ఞానంనివ్వండి. యజమాని దగ్గర పనిచేసిన బిడ్డలకు జ్ఞానంనివ్వండి. విధేయతతో పనిచేయడానికి, సమాధానంగా పనిచేయడానికి వారికి కృపను దయచేయండి. అలాగే అనేక చోట్లను నీ పరిచయం చేస్తున్నాను నా సోదరులు, నా సోదరీమణులు, నీ పరిచారికులు, నీ సేవకులు అందరినీ ఆరోగ్యంతో నింపండి. వారిని పోషించండి. వారు చేయించిన ప్రయాణాలలో వారిని దీవించి వారు చేరవలసిన గమ్యస్థానాలను చేర్చి అక్కడ నీ స్వార్థ ప్రకటించుచుండగా వారికి ఆరోగ్యంనివ్వండి, పోషించండి. వారికి ఉండడానికి గృహములను ఇవ్వండి. ప్రతి ఒక్క బిడ్డను నీ యొక్క నామములో కాపాడుతున్నందుకు మీకు వందనములు, స్తుతులు తెలియజేసుకుంటూ త్వరలో రానయ్యున్న మా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామమున బ్రతిమాలి వేడుకొనిచున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ క్రీస్తు నామమున వందనములు. ఈ వాక్యం ధ్యానించండి, అనేక మందికి తెలియచేయండి. దైవ దీవెనలు, దేవుని ఆశీర్వాదములు మీరు పొందుకోవాలని నా ప్రార్థన. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.